నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో అమిత్ షా ఫోటోపై రాహుల్ గాంధీ ప్రశ్నలు. ప్రజల దృష్టి మళ్లించడానికే వివేక కేసు కారుమూరు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి మంత్రి పొన్నం. మంచిర్యాలలోని కాలేజీ రోడ్డుపై ఇద్దరు యువకులు దారుణంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కారణం తెలియనప్పటికీ విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. అయితే వారిని ఆపకుండా స్థానికులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఈ ఫైటింగ్ సీన్ చూస్తే WWEని తలపించింది. భద్రాచలం GCC ప్రభుత్వ భూమిని కాపాడాలి. స్టేటస్కో నిబంధనను ప్రక్కన పెట్టిన కబ్జాదారులు పనిచేస్తున్న అటువైపు చూడని రెవెన్యూ అధికారులు. గిరిజన సంస్థపై ప్రేమ లేని ITDA PO ప్రభుత్వ గిరిజన సంస్థల ఆస్తుల్ని కాపాడలేని పరిస్థితుల్లో భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ భూములు కాపాడాలని, ఏజెన్సీ చట్టాలని కాపాడాలని ఒక పక్క చెర్ల నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి సోంది వీరే గారు, పవన్ సత్యనారాయణ గారికి CPML మాస్ లైన్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేసింది. భద్రాచలం పట్టణంలో భూములు కాపాడాలని చెప్పేసి పూనం ప్రదీప్ ఒక పక్క ఆమె నిరాయుధ దీక్ష దిగడం జరిగింది. ఇప్పుడు మనం GCC ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పేసి గత 20 రోజుల నుంచి కూడా ఈ యొక్క ధర్నాలు, రాష్ట్రోకులు, వెలితి పత్రాలు వేసినా సరే వెనక కనబడుతున్నటువంటి బిల్డింగ్ స్టేటస్ కో ఉంచి కూడా మొత్తం కూడా బిల్డింగ్ ఇష్టార్థం కడుతున్నారు పరిస్థితి. GCC భూమి 4 ఎకరాల 50 సెంట్ల భూమి మొత్తాన్ని కూడా ఈ రోజు కబ్జా చేసి ఇష్టార్థంగా చేస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ఎమ్మెల్యే, అట్లాగే సర్పంచ్, సబ్ కలెక్టర్, MRO, ITDA PO మొత్తం కూడా కబ్జాదారులకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఏజెన్సీ చట్టాన్ని కాపాడాలి, అట్లాగే ప్రభుత్వ భూముల్ని కాపాడాలి. 2017లో ఈ భద్రాచలం పట్టణంలో మొత్తం ప్రభుత్వ బోర్డులు పెట్టినటువంటి భూములు ఎక్కడ మేము కూడా తేల్చాలి. ఈ GCC ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనపరచుకోవాలి. ITDA PO ఇప్పటికీ రాకపోవడం చాలా దారుణం. ఈయన మాత్రం కనీసం పట్టించుకోవట్లేదు. ఏజెన్సీ చట్టాలను మాత్రం కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ITDA PO వచ్చిన కాడి నుంచి కనీసం ఏ రోజు కూడా చట్టాల మీద అవగాహన లేకోకుండా ఇష్టార్థంగా చేస్తున్నటువంటి PO ఇప్పటికైనా సరే నువ్వు రావాలి, ఈ సమస్య పరిష్కరించాలి, భూమిని స్వాధీనపరచుకోవాలి. లేదైతే గిరిజనులకు, గిరిజనుల సంబంధించిన పేదలకైనా పంచిపెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా CPML మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకుంటే రానున్న రోజులలో పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్రంలో చేస్తామని, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో నేను సైతం చేయూత కార్యక్రమంలో భాగంగా విద్యాయాత్ర మన ఎమ్మెల్యే మనబడి అనే నూతన కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిర్వహించారు.
ఏలూరు జిల్లా నూజివీడులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆత్మీయంగా మమేకమయ్యారు. ఏదో ఒక రూపేణ అడ్డుపడుతూ టైం డ్రాగ్ చేస్తున్నారు. ఆ విచారణ ట్రయల్ జరపండి. మీరు తప్పని తేలినా మీకున్నటువంటి ఏదైనా యంత్రాంగం కానీ ఇంకొక దాంతో ఈడీలు కానీ ఇంకొకటి కానీ చేసుకోండి. దాంట్లో కూడా ఏదైనా నిర్ధారణ అయితే నిరూపించండి. కానీ డ్రాగ్ చేసేటువంటి విధానాన్ని, నింద మోపేటువంటి వివాదాన్ని మానుకోండి. అది స్పష్టంగా తెలుసు అందరికీ. కానీ మీకున్నటువంటి మీడియా శక్తితో ఆ నింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, గొడ్డలి పార్టీ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. మేము ఇప్పుడు సవాల్ విసురుతున్నాం. వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి ఆ గొడ్డలి ఎవరిది అనేటువంటి విచారణ వచ్చేటప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీకు వెన్నపోటు పార్టీ అనేటువంటి ముద్ర ఉంది. ఆ గొడ్డలు ఏదో తెలిస్తే ఆ గొడ్డలు కూడా మీ పైకి వస్తుందని చెప్పి భయాందోళనతో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా ఇవన్నీ మాని, ఫాల్స్ ప్రాపగండాస్, ఫాల్స్ థింగ్స్ అన్నీ కూడా మాని, విచారణ పద్ధతిలో వ్యవస్థలపైన పూర్తిగా నమ్మి దాన్ని మేనేజర్స్ వైపు తీసుకువెళ్లకుండా నీతి నిజాయితీతో స్పష్టమైనటువంటి విచారణతో ఆ కేసు అంశాన్ని ప్రజల ముంగిట ఎంక్వైరీ చేసినా కూడా సిద్ధమే. తప్పుదో పట్టించిన విధానం వద్దు. గౌరవ్ సునీత గారే అన్ని అంశాలలో సిబిఐ కేసును అడిగారు. సిబిఐ కేసు వచ్చింది, విచారణ జరిపింది. విచారణ జరుపుతాం రండి అని అంటే ఎందుకు ఫర్దర్ విచారణ జరగనీయకుండా అడ్డుకుంటున్నారో మీరందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సుగాల ప్రీతి అంశం కానీ, వివేకానంద రెడ్డి అంశం కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటివే. వీటిపైన సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు సిద్ధంగా లేరు? మళ్ళా కేస్ స్టడీ అని మాట్లాడుతున్నారు మీరు. ప్రతి ఒక్క మీటింగ్లో మీరు ఎలా చేశారో అటువంటి దానిపైన మీకు మనసుకు తెలుసు. కానీ దాన్ని ఇతరులపైన రుద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇతర పార్టీని డిమోరలైజ్ చేసే విధంగా, ఇతర పార్టీని ప్రజల్లో పలచన చేయాలన్నటువంటి ఒక గోల్తో పదే పదే దాని నోట మీరు వాడుతున్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా ఇటువంటివన్నీ మానుకొని నిజాయితీతో, నిబద్ధతతో, ఎందుకనంటే వివేకానంద రెడ్డి అనే వ్యక్తి మీ మనిషి కాదు, ఆయన మా మనిషి. మా దివంగత నాయకుడు రాజశేఖర గారి సోదరుడు, మా పార్టీ విజయం కోసం కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నిక కావడం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు మెజారిటీ ఉన్నా ఆ మెజారిటీ సభ్యులను దొంగగా లాక్కొని ఆ వివేకానంద రెడ్డి గారిని మానసికంగా వేధించి ఓడించిన వ్యక్తులు మీరు. తద్వారా ఆయన మరణాన్ని కారకులైనటువంటి మీరు తిరిగి ఆ నెపం మాపైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైనా కూడా ఈరోజు అవి చదివేటటువంటి వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు నవ్వుకుంటారనేటువంటి సిగ్గు కూడా లేకుండా మీ అందరికీ ఒకటే అడ్వకేట్ ఉండడము, ఇవంతా చూసినప్పుడు ఎంత దిగజారుతున్నారు మీరు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలిచి విజయం సాధించాలి. కానీ ఇలాంటి కుయుక్తులతో, నాటకాలతో మేనేజ్డ్గా చేసిన విధానం లాంగ్ రన్లో నిలబడదు. ప్రజాస్వామ్యంలో చాలా రోజులు ప్రజల మనసులో ఉండాలి అని అంటే నిజాయితీతో, నిబద్ధతతో ఉంటేనే సాధ్యపడుతుంది అని తెలియజేసుకుంటూ ఫాల్స్ ప్రాపగండాలు, డ్రామా మాటలు మాని స్పష్టంగా ట్రయల్కు ఏదైతే ఇప్పుడు దాకా ఎవిడెన్సెస్తో సహా అన్ని సంపాదించి దాని ట్రయల్ జరగాలన్నటువంటిది కోర్టు భావిస్తుందో ఆ ట్రయల్కు సహకరించే విధంగా వ్యవహరించండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. సత్తుపల్లి డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో అవినీతి జరిగిందంటూ పిడమర్తి రవి చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ ఖండించారు. అయ్యా పిడమర్తిరావు గారు, ఈరోజు మీరు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏదో మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ తీసుకొని దాంట్లో ఏదో ముగ్గురు పేర్లు చెప్పి ముగ్గురు 40 లక్షలు తీసుకున్నాం అని ఏయో మాట్లాడారు. మీరు మాట్లాడే ముందర దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎప్పుడు సత్తుపల్లి పుట్టిన కాడి నుంచి మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ లేదు. అట్లాంటిది మేము అసంపూర్తిగా ఉన్నదాన్ని పరిపూర్ణం చేసాం. దానికి మెచ్చుకోవాల్సింది పోయి మేమేదో తిన్నామంటున్నారు. మీరు చేసిన ఆరోపణ ఖచ్చితమని నిరూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పటం కానీ ఆ డబ్బులు మళ్ళీ మేము తిరిగి కట్టడానికి కానీ మేము రెడీ. అదే లేదంటే
మేము పరువు నష్టం దావేస్తాం, దానికి నువ్వు రెడీయా? మేము మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొమ్మేపల్లిలో చూసాం, కాకర్లపల్లిలో తీసాం. వాళ్ళకి ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పేపర్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళందరూ కాకర్లపల్లి వాళ్ళు కానీ అడ్డం తిరిగారు, ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడానికి వీల్లేదని. ఇక చివరికి కొమ్మేపల్లి ఆ ప్లేస్ కాడ ల్యాండ్ ఎక్విజేషన్కి నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఎవరో మాట్లాడలేదు. అంటే అక్కడి నుంచి కొమ్మేపల్లి ఊరు తీసేసి ఇటు సత్తుపల్లి పంపించారు కాబట్టి అక్కడ ప్లేస్ దొరికింది కాబట్టి అక్కడ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చింది 12 ఎకరాలు. కాకపోతే మున్సిపాలిటీ దగ్గర 8 ఎకరాలు కొనడానికే అమౌంట్ ఉంటే దాని వరకే 8 ఎకరాల వరకే కొన్నారు. ఆ 8 ఎకరాలకు కూడా చుట్టూతూ బౌండరీ రాళ్ళు పాతే ఉంటాయి. పోయి ఒకసారి కొలిపించుకోండి. 8 ఎకరాలు అది పూర్తిగా అద్దంకి అనిలు కాదు. ఆ 8 ఎకరాలు సింగపోగు కేశవరావు గారి భార్య సింగపోగు తులసమ్మ పేరు మీద 5 ఎకరాలు, అద్దంకి అనిల్ కుమార్ది 3 ఎకరాలు, మొత్తం 8 ఎకరాలు మనం ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది. మున్సిపాలిటీ తరఫున మేము సొంత నిర్ణయాలు తీసుకొని చేసింది కాదు. గవర్నమెంట్కి ఇట్లా మున్సిపాలిటీకి సత్తుపల్లి మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ లేదని CDMA గారికి లెటర్ పెడితే వాళ్ళు కలెక్టర్ గారికి ఒక రిక్విజేషన్ పంపించారు. ఒక ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే ల్యాండ్ ఎక్విజేషన్ చేసి వాళ్ళకి చూడండి అని చెప్పి మేము 15 ఎకరాలు కావాలని ప్రపోజల్ పంపించాం. ప్రపోజల్ పంపిస్తే గవర్నమెంట్ నుంచి ఏమన్నా అమౌంట్ ఇస్తారేమోనని దానికి కూడా అడిగాం. అడిగితే వాళ్ళు కొంత అమౌంట్ శాంక్షన్ చేశారు. ఇచ్చిన అమౌంట్లో కూడా మనకు సరిపోకపోతే మనం తీసుకున్నది 8 ఎకరాలు. అక్కడ అమౌంట్ పే చేసింది కూడా 97,90 కోటి రూపాయల లోబులో ఉంటుంది. మొత్తం సింగరేణి వాళ్ళు ల్యాండ్ ఎక్విజేషన్ కొమ్మేపల్లి ల్యాండ్ ఎక్విజేషన్కి ఎంత ఇచ్చారో దానికి అనుగుణంగా MRO గారు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. MRO ఆఫీస్ నుంచి రెవెన్యూ వాళ్ళు చేశారు. మున్సిపాలిటీకి ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది మున్సిపాలిటీ కాదు. మున్సిపాలిటీ అకౌంట్లో నుంచి అమౌంట్ కలెక్టర్ గారికి పాస్ చేస్తే కలెక్టర్ అకౌంట్లో నుంచి చెక్కులు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. రేపు పొద్దున మొత్తం మున్సిపాలిటీకి వెళ్ళి అవన్నీ తీసుకొని మాట్లాడండి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని మెగా అన్నదానం. చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు. 1994 నుంచి మన దగ్గర స్తంభం సెంటర్ చేస్తున్నాం. చికెన్తో భారీ ఎత్తున అన్నదానం ఫలం ఒక 34 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. చిరంజీవి పుట్టినరోజుకి ఇలాగా ప్రతి డే చేస్తాను. కానీ 250 నుంచి 300 మంది దాకా ఫలా పెడతాను. చికెన్తో ఫలా భారీ ఎత్తుని ఇలా ముందు నిన్న చేస్తాను. ఇలా సేవా కార్యక్రమాలు. ఓకే, అందరికీ నమస్కారం. చాలా నిర్మల్ నాది కడప బిర్యానీ షాప్. మా బాబాయ్ కాకినాడలో బిర్యానీ షాపు. ఇతర ఆంధ్రలో 71 పుట్టినరోజు చిరంజీవి గారి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా ఇష్టపడుతున్నారు. ఆంధ్రలో నేను పుట్టినరోజు కార్యక్రమం చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి. నెక్స్ట్ చిరంజీవి గారు ఆరోగ్యంతో ఉండాలని కోరుతుంటూ మీ బిర్యానీ బాసు అండ్ సానా యశ్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఓకే. సానా సతీష్ గారు సందర్భంగా అన్నాదానం చేస్తున్నారండి చికెన్తో. కావున ప్రజలందరూ దానికి సహకరించాలని ఈ రోజు చిరంజీవి 71 సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం చేస్తున్నారండి. సానా సతీష్ గారు, సానా ఏరబాబు గారు సందర్భంగా ధ్యానంతో మంత్రి మీద. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోటో కనిపించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు. आपके इंचार्ज अमित शाह जी हैं, डिपार्टमेंट को अमित शाह चलाते हैं, तो फिर उनकी फोटो क्यों है यहाँ पे? आपके इंचार्ज अमित शाह जी हैं, डिपार्टमेंट को अमित शाह चलाते हैं, तो फिर उनकी फोटो क्यों है यहाँ पे? ప్రభుత్వ వైఫల్యాలు, డిఎస్సి స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వివేక కేసులో ఈడీ రంగంలోకి దిగిందంటూ పచ్చ మీడియా హడావిడి చేస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ వైఎస్ వివేక కేసులో సిబిఐ దర్యాప్తు జరిగింది. రంగంలోకి ఈడీ వివేక హత్య కేసులో 40 కోట్ల సుపారీ వెనక ఆర్థిక లావాదేవీలపై గురి, మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తింపు, కేసు నమోదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా నిందితుల నివాసాల్లో సోదాలు, పులివెందుల, హైదరాబాద్ లో 7 చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం, అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కల్లో చొప్పున 24 లక్షల రూపాయలంట. ఇప్పుడు 24 లక్షల డబ్బులు ఎత్తుకెళ్ళింది పెద్ద వార్త అయిపోయిందనమాట.
ఒక ఎంపీ ఆయన ఇంట్లో 24 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకుంటే దాన్ని పెద్ద హైలైట్ గా వార్త రాశారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని అంశాలను డైవర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి డిఎస్సి అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జంజీ మొత్తం ఈ రోజు రంగంలోకి దిగి ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ సిబిఐ ఎంక్వైరీని నారా లోకేష్ రాజీనామాని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి దాన్ని సైడ్ చేయాలి. ఏదైతే ఇప్పుడు ఒక ఎంపీ జనసేనకు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు హైదరాబాద్ లో బేభత్సం సృష్టించి ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడు. అవి బయట వార్త రాకూడదు. ఏదైతే రాష్ట్రంలో పోలీసులే గంజాయి అమ్ముతున్నారు, ఈ వార్తలు బయటకు రాకూడదు. గంజాయితో పోలీసులే పట్టుబడుతున్నారు, దీని మీద డిస్కషన్ జరగకూడదు. నేరాలు ఘోరాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది దూసుకుపోతా ఉంది, దీన్ని ఎక్కడ డిస్కషన్ జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఏదైతే జనాలు వస్తూ జగన్మోహన్ రెడ్డి గారే మళ్లీ రావాలి, మళ్లీ జగన్ గారే ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి విపరీతంగా నడుస్తా ఉంది చర్చ. అవన్నీ డైవర్ట్ చేయాలంటే అదిగో వివేకానంద రెడ్డి గారు అంటే ఇదిగో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కాకపోతే సిబిఐ కాకపోతే ఇంకోటి ఏమైంది? ఇక్కడ అవినాష్ రెడ్డి గారికి గానీ భాస్కర్ రెడ్డి గారికి గానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు గానీ ఎటువంటి సంబంధం లేదు అనేది వాస్తవం. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆధారాలు ఏమన్నా మాయం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళకి సంబంధించినటువంటి సిట్టే మాయం చేయాలి. సో దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడిచింది. సో ఇక్కడ మెయిన్ ఏంటి? ఆల్రెడీ ఛార్జ్ షీట్లు అయిపోయినాయి, విచారణ పూర్తయింది. మరి ట్రయల్ రన్ ఎందుకు నడవట్లేదు? ఎందుకు ట్రయల్ రన్ నడవకుండా అడ్డుపడుతున్నది ఏదైతే నర్రెడ్డి సునీత గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ కేసు ఎప్పటికీ తేలకూడదనేది నర్రెడ్డి సునీత భావిస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది కదా. తన తండ్రి వివేకానంద రెడ్డి గారిని నరికి చంపినటువంటి దస్తగిరి ఈ రోజు బయట దర్జాగా కూర్చున్నాడు. నన్ను ఈడీ అధికారులు వచ్చినప్పుడు బయట ఏదైతే మంచం మీద హాయిగా సేద తీరుతా ఉన్నాడు. ఆయనకి సంబంధించి వాదనలు వినిపించేది. ఆ దస్తగిరికి లాయర్ ఎవరంటే సిద్ధార్థ్ లుధ్రా, సునీత గారికి లాయర్ ఎవరంటే సిద్ధార్థ్ లుధ్రా, చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ లాయర్ ఎవరంటే అదే సిద్ధార్థ్ లుధ్రా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి లాయర్ ఎవరంటే సిద్ధార్థ్ లుధ్రా. మరి ఏంటి మతలబు? వివేకానంద రెడ్డి గారిని చంపిన దస్తగిరి బయట ఎలా దర్జాగా తిరుగుతున్నాడు? ఎందుకు ట్రయల్ రన్ నడవకుండా అడ్డుపడుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇంకా సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా జరగలేదంటారు, సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదంటారు, రాష్ట్రపతికి లేఖలు రాసింది. ఇక్కడ ఏంటి ఉన్నటువంటి మతలబు ఏందో తేలాలి కదా. సో మీరు ఈడీ ఏదో వచ్చేసింది, ఏదో పత్రాలు స్వాధీనం చేసుకుంది, తీసుకొని జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోండి. ఎవరు కూడా మీ ఎంక్వైరీని ఇక్కడ అడ్డుపట్ల. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపుగా వెళ్లాలని ఆలోచన చేస్తే ప్రజలు దానికి ఎలా ముగింపు పలకాలా అలా ముగింపు పలుకుతారు. ఇక్కడ మీరు ఫోటో ఇస్తారు చూడండి, దస్తగిరి ఇంటి వద్ద అతడితో పాటు ఈడీ అధికారి చక్కగా మంచం మీద కూర్చొని ఫోటోలకు ఫోజులెత్తా కూర్చున్నాడు. సో ఇది వార్త అనమాట. అసలు విషయాలన్నింటినీ డైవర్ట్ చేసి ఇప్పుడు రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో అందుకని ఏదైనా మళ్ళీ ఇట్లాంటి దాంట్లో ఈడీ అని దాంట్లో వీటిలో ఎంక్వైరీలకో లేదంటే అరెస్ట్లో చేసేసి ఏదైతే అక్కడ కడపకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ ఏమైనా చేసుకోవాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉందో దానికి సంబంధించి వివరాలు కూడా బయటకు వస్తాయి కదా. సో ఇది నిన్న జరిగినటువంటి ఈడీకి సంబంధించినటువంటి ఏదైతే రైట్స్ కి సంబంధించినటువంటి అంశం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము బీజేపీ నేతలకు లేదా అని ప్రశ్నించారు. నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో రాష్ట్ర బీజేపీ నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ప్రజలకు అందుతా ఉన్నాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకు అవసరమైనటువంటి అంశాలు, సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే కార్యాచరణతోటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 173 గ్రామాల్లో పల్లెపల్లెకు ప్రజాపాలన, పల్లెపల్లెకు పొన్నమన్న కార్యక్రమం పేరు మీద నేను 19వ తేదీ నుంచి పర్యటన ప్రారంభం చేసిన. ఇది 4వ మండలం. ఈ విధంగా ప్రతిరోజు ఒక మండలంలో 5-6 గ్రామాలు తిరుగుతూ అక్కడ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజా సమస్యలను, ముఖ్యంగా ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలసిరి కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఆయిల్ ఫామ్ ఏ విధంగా ఈ ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసుకోవాలి, దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, అంగన్వాడీకి సంబంధించితో పాటుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము, పెన్షన్స్, కొత్త పెన్షన్స్ తదితర అనేక అంశాలకు సంబంధించి
మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకోవడం, వారందరినీ కూడా భాగస్వాములు చేసి వాళ్ళ సమస్యలను ఓపికగా వింటూ వాటిని అధికారులతో చర్చించి పరిష్కరించే రీతి లోపల కార్యాచరణ కొనసాగిస్తాను. ఈ కార్యాచరణ వల్ల గ్రామాల లోపల ప్రజలకు నేరుగా కలవడము, వాళ్ళ సమస్యలను పరిష్కరించడంతో చాలా సానుకూలంగా విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో కూడా అక్కడ స్థానికంగా ఉండబడే అంశాలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతా ఉన్నటువంటి సందర్భంగా చిన్న అది త్రాగునీటి సమస్య కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా పరిష్కారం అవుతా ఉన్నాయి. మండల స్థాయి అధికారులందరూ కూడా సమావేశాలు ఉండడం కారణంగా వెంటనే వాటి పరిష్కార మార్గం దొరుకుతున్నటువంటి సందర్భంలో మిగతా ఇంకా భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాల లోపల గ్రామస్తులు పాల్గొని వాళ్ళ యొక్క అంశాలను నా దృష్టికి లిఖితపూర్వకంగా కానీ లేదా వాళ్ళు చెప్పి మరి అధికారుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం తీసుకున్నటువంటి వికసిత్ భారత్ కు సంబంధించి తెలంగాణ రేజింగ్ 2047 అన్ని రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం కూడా అభివృద్ధి అవుతుంది, ప్రధానమంత్రి లక్ష్యాలు నెరవేరుతాయనే ఉద్దేశం కొద్దీ మేము భారతీయ జనతా పార్టీ అధికారంలో కాకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలని మేము తెలంగాణ రేజింగ్ పేరు మీద ప్రధానమంత్రి ఆలోచన వికసిత్ భారత్ కు మద్దతుగా మేము అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తెలంగాణలో అన్ని వర్గాలకు ఇంక్లూసివ్ గ్రోత్, అటు అన్ని రకాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు చేసుకునే భాగంలో మరి విదేశాల్లో పెట్టుబడులను సాధించడం కావచ్చు, లేకపోతే అనేక సదస్సుల లోపల మా యొక్క తెలంగాణ కీర్తిని ప్రతిష్ఠింపజేయడం కావచ్చు జరిగే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు లండన్ అదేవిధంగా యుఎస్ పర్యటన పెట్టుకుంటే కేంద్రం అనుమతి నిరాకరించడం అనేటువంటిది ఒక అవమానకరమైనటువంటి విషయం. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో తన రాష్ట్ర ప్రయోజనాల కొరకు తిరిగేటువంటి హక్కు కూడా లేదా అని అడుగుతా ఉన్నాం. ఇంత నియంతృత్వంగా మొన్ననే జంజీ పేరు మీద జరిగిన ఉద్యమం గమనించి కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చి ఈరోజు పూర్తిగా మీ జాతీయ అధ్యక్షుడు బీహార్లో మీరు 40-20 సంవత్సరాలు ఇచ్చిన సీటు మొన్న 50 ఓట్లతో గెలిచిన సీటు ఓడిపోతే కూడా ఇంకా మీకు జ్ఞానోదయం కలగక ముఖ్యమంత్రి పర్యటనను కూడా రద్దు చేయడం, దాని తదుపరి మళ్ళీ రాజకీయపరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే మీకున్నటువంటి విచక్షణ రాజకీయ ఆలోచన విధానాన్ని ఈ సందర్భంలో అడుగుతా ఉన్నా. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ ఏర్పాటు మీద మీరు విషయం కక్కుతా ఉన్నారు, తెలంగాణ అభివృద్ధి మీద మీరు వివక్ష చూపెడతా ఉన్నారు, తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు గొంతు ఇప్పడం లేదు. ఎంతసేపు మీలో ఐక్యత కొరకు ప్రయత్నం చేస్తుంది కేంద్ర పార్టీ కానీ, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళు మీకు చెప్పడం కానీ జరుగుతలేదు. ఇటీవల పత్రికల్లో అనేక సందర్భాల్లో గమనిస్తే నాయకత్వంలో ఐక్యత ద్వారా తెలంగాణ అధికారంలో సాధించుకోవాలి, ఏదో ఉన్న ప్రభుత్వానికి ఏం సహకరించకుండా ప్రజల్లో వ్యతిరేకత తేవాలనే ప్రయత్నాన్ని దయచేసి తెలంగాణ ప్రజలు గమనించండి. మేము చిత్తశుద్ధితోటి గత ప్రభుత్వంలా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండి అన్ని సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పరిష్కారం చేసుకోవాలని అనుకుంటా ఉన్నాం. కానీ కేంద్రమే మోకాలు అడ్డుతూ మా మెట్రో రైలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్స్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ జాప్యం చేస్తూ ఈరోజు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పక్క రాష్ట్రానికి ఇచ్చే నిధుల మాదిరిగా అనేక ఆర్థిక సహకారం అందించేటువంటి అవకాశం ఇవ్వట్లేదు. దానికి తోడు ఇక్కడ చిన్న అంశాల మీద రేషన్ కార్డుల ఫోటో పెట్టమనో బాత్రూంలో ఫోటోలు పెట్టి అడుగుతా ఉన్నారు. మేము రాష్ట్రం నుంచి ఇస్తున్న పన్నుల్లో మాకు వాపసు వస్తుంది ఎంత, ఆ సగటు రేటు వేరే దక్షిణ రాష్ట్రాలకు ఉత్తర రాష్ట్రాలకు తేడా ఎంత ఉందో మరి దేశ ప్రజలందరికీ తెలుసు. అందుకే మళ్ళీ కోరుతా ఉన్నాం, మేము తెలంగాణ అందరికంటే ముందుండాలి, అగ్రభాగాన్ని ఉండాలి. చిన్న రాష్ట్రం అయినప్పటికీ అందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవాలనే ప్రయత్నంలో మరి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టంలో చాలా పొరపాటు. దానికి తోడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం జీవసత్వాలు లేక, తెలంగాణ అభివృద్ధి పట్ల అడగలేక, తెలంగాణ అభివృద్ధి కేంద్రంతో కొట్లాడి తేలేక పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఆఫీసు తాళాలు వేసుకునేటువంటి పరిస్థితులలో ఇప్పటికైనా కనీసం మార్పు తెచ్చుకొని మీరు ఐక్యంగా ఉంటారా ఉండరా మీ ఇష్టం, కానీ తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ ప్రజల అభివృద్ధికి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుండాలని సందర్భంగా బీజేపీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో అమిత్ షా ఫోటోపై రాహుల్ గాంధీ ప్రశ్నలు. ప్రజల దృష్టి మళ్లించడానికే వివేక కేసు కారుమూరు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి మంత్రి పొన్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.